ఇదా ఎట్లా హలో అండి, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వ్లాగ్లో స్పెషల్ ఏంటి అంటే సమ్మర్ ఉత్సవ్ మేళా 2026 మన హైదరాబాద్ నెక్లెస్ రోడ్లో పీపుల్ ప్లాజా దగ్గర పెట్టారండి. ప్రతి ఇయర్ ఏదో ఒకటి పెడుతూనే ఉంటారు. లాస్ట్ ఇయర్ కూడా పెట్టారు. ఒక 6 months గ్యాప్లో ఒకటొకటి ఇక్కడ లేటెస్ట్గా అంటే ఒకసారి వచ్చేసి నయాగ్రా ఫాల్స్ అని చెప్పేసి అలాగ రకరకాలుగా ఇక్కడ ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది. ఈ సమ్మర్లో వచ్చేసి సమ్మర్ ఉత్సవ్ మేళా 2026 అని చెప్పేసి పెట్టారు. ఇది లొకేషన్ వచ్చేసి పీపుల్ ప్లాజా నెక్లెస్ రోడ్ హైదరాబాద్. ఇవి వచ్చేసి April 17th స్టార్ట్ అయింది, June end వరకు ఉంటుంది. టైమింగ్స్ వచ్చేసి 4 నుంచి నైట్ 11 వరకు ఉంటుంది. అండ్ ఎంట్రీ ఫీజు వచ్చేసి 100 రూపీస్ అండి పర్ పర్సన్. 5 years కన్నా చిన్నపిల్లలకి ఫ్రీ, 5 years కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళకి మనం తీసుకోవాలి ఫుల్ టికెటే. కొత్తగా చూసేవాళ్ళు ఫుల్గా వీడియో చూడండి, స్కిప్ చేయొద్దు. ఇందులో స్పెషాలిటీ ఏంటి అంటే 60 feet వాటర్ ఫాల్స్ పెట్టారండి. అలాగే ప్యారిస్ మన ఈఫిల్ టవర్ పెట్టారు. అండ్ ఇంకా దాంతోపాటు షాపింగ్ చేసుకోనికి మనకు గాజులు స్పెషల్, అండ్ ఇంకా మన ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి. తర్వాత చిన్నపిల్లలకి రైడ్స్ కూడా ఉన్నాయి. సో లోపల ఎలా ఉంటుందో నేను చూశాను కనుక ముందు చెప్తున్నాను. నాతో పాటు ఇప్పుడు మీరు ఫుల్ వీడియో చూసి తెలుసుకోండి. అండ్ వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ కొత్తది అండ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి. లోపలికి రాగానే ఫస్ట్ కాశ్మీర్ యాపిల్స్ అని చెప్పేసి ఇక్కడ ఈ సెటప్ రెడీ చేసి పెట్టారు. మనం కొంచెం స్నో లాగా అక్కడ కాశ్మీర్ యాపిల్ గార్డెన్ అని చెప్పేసి ఇదండి ఇక్కడ ఉంది కదా, అలాగ పెట్టారు. మనం దగ్గరికి పోయి చూస్తే అది ఫుల్ ధర్మాకోల్తో తయారు చేసి పెట్టారు. అండ్ ఇక్కడ నుంచి మనం చూస్తే పైన యాపిల్స్ ఉన్నాయి. బాగుంది కదా సెటప్. ఇదేనండి నేను చెప్పిన 60 feet వాటర్ ఫాల్స్. అది వచ్చి ఫుల్గా లేదు, ఒక్కొక్క సైడ్ కొంచెం వదిలి స్టాప్ చేసి మళ్ళీ ఇంకొక సైడ్ అలా వదులుతున్నారు. అండ్ ఇక్కడ వచ్చేసి మర్మడైన్ పెట్టారు. ఈమె కొంచెం స్విమ్మింగ్ లాగా చేస్తూ కొంచెం ఇట్లా లవ్ షేప్లో బుడగలు వదలడం అలా చేస్తున్నారు. లాస్ట్ టైం కూడా ఇలానే సెటప్ పెట్టారు. అంటే మా ఏరియాలో నేను కుత్బుల్లాపూర్ దగ్గర ఇలాగ కొంచెం సేపు ఒక అబ్బాయి, తర్వాత కొంచెం సేపు ఒక లేడీ అలాగా వాళ్ళు అట్రాక్ట్ చేయడానికి ట్రై చేశారు. ఒక ఫ్లవర్ని కూడా ఇలాగ వాటర్లో నోట్లో పెట్టుకొని కిందికి వెళ్ళి ఫ్లవర్ని ఇలా వదిలి దాని చుట్టూ ఇట్లా హార్ట్ లాగా బబుల్స్తో వదిలారు. ఈమె ఇక్కడేమో అలా ఏం చూపించలేదు, కానీ ఇదో ఇలా చూపిస్తుంది ఇక్కడ. అండ్ వాటర్ ఫాల్స్ వచ్చేసి ఫుల్గా ఏం వదలలేదండి, ఒక పార్ట్లో మాత్రమే ఏదో అక్కడ చివరిన మాత్రమే కొంచెం వాటర్ వదిలారు. అక్కడ కొంచెంసేపు స్టాప్ చేసి మళ్ళీ మిడిల్లో వదులుతున్నారు. మళ్ళీ మిడిల్లో కొంచెంసేపు అయిపోయాక మళ్ళీ ఈ కార్నర్కి వచ్చి కొంచెంసేపు వదులుతున్నారు. మా బుడ్డిది బాగా ఎంజాయ్ చేస్తుంది. ఫైనల్గా ఐఫిల్ టవర్ కనిపించిందండో. మనకు ప్యారిస్కి వెళ్ళలేని వాళ్ళకి డైరెక్ట్ ఇక్కడ ఐఫిల్ టవర్ కనిపించేస్తుంది. అదొక స్పెషల్ ఇక్కడ. అండ్ వాటర్లోకి వెళ్ళాలంటే చెప్పులన్నీ వదిలేసి వెళ్ళాలండి, ఎందుకంటే ఇదే వాటర్ని వాళ్ళు మళ్ళీ మోటార్ పెట్టి వదులుతుంటారు కదా, మనం షూస్తో వెళ్తే ఖరాబ్ అయిపోతుంది. అందుకని చెప్పేసి షూస్తో వెళ్ళొద్దని ఎంత చెప్తున్నా కూడా అందరూ షూస్తోనే పైకి ఎక్కుతున్నారు. అక్కడ అందుకే ఒక వాచ్మెన్ ఉన్నాడు, విజిల్ వేస్తూ ఉన్నాడు, సెక్యూరిటీ మ్యాన్. మా పాప చెప్పులు వచ్చేసి మేమేమి కింద నడిపిలేదు, తను వద్దు నేను చెప్పులు ఇప్పుతాననే లోపలనే అక్కడికి ఎక్కేసింది. అండ్ ఈ వాటర్ అయితే చాలా చల్లగా ఉన్నాయి, కాకపోతే కొంచెం నీచు కంపు లాగా స్మెల్ అయితే వస్తుంది. నాకు తెలిసి ఇది హుసేన్ సాగర్ వాటరే అయి ఉంటుంది, ఎందుకంటే పక్కనే ఉంది కదా, మోటార్ పెట్టేసి పట్టేసారు అనుకుంటాను. మీరు అదే అనుకుంటున్నారా? హైదరాబాద్లో ఉన్న వాళ్ళు ఈ పాటికి సమ్మర్ ఉత్సవ మేళాకి వెళ్ళి చూసే ఉంటారు. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే నాకు కామెంట్ చేయండి. యాక్చువల్గా చాలామంది లేట్గా 7కి 8కి అలా వస్తుంటారు. అలా కాకుండా మనం 4కి వెళ్ళినా కూడా వేస్ట్ చేయలేండి, కాకపోతే 6కి అలాగా లోపల ఉండే మనకు కొంచెం 100 రూపీస్ మనం పెట్టి వెళ్ళినందుకు కొంచెం
తృప్తి అన్న ఉంటుంది. చాలామంది నేను బయటికి వచ్చే టైంకి 8కి 9కి ఆ టైంకి లోపలికి వెళ్తున్నారు. ఆ టైంకి వెళ్ళినంత మాత్రం లోపల ఏముంటుంది, వేస్టే కదా. అందుకని ఖచ్చితంగా 5కి అంతా అక్కడ రీచ్ అయ్యేలాగా చూసుకోండి. ఈ ఈఫెల్ టవర్ కూడా మనం పైకి ఎక్కొచ్చండి, అంటే మరి పైన కాదు, జస్ట్ ఆ ఫస్ట్ ఫ్లోర్ వరకు మాత్రమే ఎక్కనీకి ఉంటుంది. అక్కడ లోపల లాస్ట్లో స్టెప్స్ ఉంటాయి, అక్కడ ఎక్కితే మనం పైన వరకు వెళ్ళొచ్చు. అక్కడ నుంచి లోపలికి డైరెక్ట్గా మళ్ళీ స్టెప్స్ ఉంటాయి. అది వద్దు అనుకున్న వాళ్ళు లెఫ్ట్లో నుంచి మనకు జస్ట్ అలాగా లోపలికి వెళ్ళడానికి ఎంట్రీ ఉంటుంది. ఈ ఐఫిల్ టవర్ పైకి వెళ్ళే వాళ్ళు మాత్రం ఇక్కడ కింద నుంచి లోపలికి వెళ్ళి చూసుకొని మళ్ళీ వెళ్ళిపోవచ్చు. అండ్ మనకి ఇక్కడ వాష్రూమ్ కూడా ప్రొవైడ్ చేశారండి. జెంట్స్కి కానీ లేడీస్కి కానీ ఏమన్నా ఉంటే ఇక్కడ మనకు వాష్రూమ్ ఉంటుంది. ఇది తప్పితే మనకు లోపల ఇక్కడ వాష్రూమ్ కనిపించినట్టు నాకు అనిపించలేదు. అండ్ పైకి వెళ్తే వ్యూ అనేది ఇలా ఉంటుంది. చుట్టూ లైటింగ్స్ పెట్టారు, బాగుంది. మన ఊరి ఐఫిల్ టవర్ దగ్గర నుంచి చూసే ఛాన్స్ మనకు దొరికింది. అండ్ వ్యూ వచ్చేసి ఇలా ఉంది చూడండి. అండ్ ఇక్కడ కొన్ని ఫొటోస్ తీసుకొని మనం లోపలికి వెళ్ళిపోదాం. ఇక్కడ నుంచి కొంచెం మా బుడ్డిది కొంచెం సతాయిస్తుంది, కానీ నేను కొంచెం ఇక్కడ నిలబడి బాగా ఫోటోలు తీసుకుందాం అనుకుంటే ఇది ఆ కడ్డీలు ఉంటాయి కదా, దానిలో తలకాయ పెట్టేస్తుంది. ఎక్కడికి పోయినా ఈ పిల్లలు అల్లరి తగ్గదు కదా, ఇంట్లో ఉన్నా అంతే, బయటికి పోయినా అంతే. బయటికి వెళ్ళినప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. అండ్ ఇక్కడ ఒక సెక్యూరిటీ మ్యాన్ కూడా ఉన్నారు, ఇలాంటి కోతి పిల్లల్ని చూసుకుంటూ ఉండడానికి. మనం ఏ స్టెప్స్ నుంచి పైకి వెళ్ళామో ఆ స్టెప్స్ నుంచి కిందికి దిగితే ఇక్కడ లోపలికి ఎంట్రీ ఉంటుంది, మీరు చూడొచ్చు. లోపలికి వెళ్ళినాక ఫస్ట్ షాప్ వచ్చేసి డ్రెస్సెస్ షాప్ అండి. అన్ని రకాల నైట్ డ్రెస్సెస్ అలాంటివి కాటన్ ఉన్నాయి. అండ్ ఇక్కడ ఊది కడ్డీలు ధూప్ పెట్టారు. యాక్చువల్గా నాకు ధూప్ స్టిక్స్ అన్న పొగ అంటే పడదు, కాఫ్ వచ్చేస్తుంది, అస్సలు పడదండి. సెంట్ ఉన్న ఇలాంటి ధూప్ స్టిక్స్ ఏమైనా ఉన్నాయంటే నాకు అసలు అవ్వదు. దాని తర్వాత మనకి పిల్లో కవర్స్, ఇది క్రాస్ అయినాక మనకి బ్యాంగిల్ షాప్ ఉంది. నమ్మండి, బ్యాంగిల్స్ మాత్రం చాలా బాగున్నాయి. లేటెస్ట్ డిజైన్స్ అంతా ఇక్కడే ఉన్నాయి. అంటే నార్త్ సైడ్ నుంచి వచ్చాయి. యాక్చువల్లీ నేను చార్మినార్ దగ్గర అలాంటి బ్యాంగిల్స్ నేను చూడలేదు, ఇక్కడ మాత్రం చాలా బాగున్నాయి. కాకపోతే కొంచెం ప్రైస్ కూడా ఎక్కువనే చెప్తున్నారు. 2 బ్యాంగిల్స్ మాత్రమే మనకి 200 రూపీస్ చెప్తున్నారు. యాక్చువల్గా అంటే మనకు చార్మినార్లో 4 బ్యాంగిల్స్ కలిపి 100 రూపీస్ అలా ఇస్తారు కదా, మట్టి బ్యాంగిల్స్. ఇక్కడ మాత్రం చిన్న 2 గోట్లు మాత్రమే 200 చెప్తున్నారు. అండ్ ఇక్కడ హెయిర్ పిన్స్ వచ్చేసి ఏవి తీసుకున్నా 10 రూపీసేనండి, ఈచ్ 10 రూపీస్. రబ్బర్ బ్యాండ్స్ కూడా మనకి 10 రూపీసే చెప్పారు. ఇవి అన్నీ కూడా 5 రూపీస్ ఈచ్. ఇది చూడండి, కుర్చీ వేసుకొని కూర్చోవాలంట. అండ్ ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్ చూసారా, ఏదైనా కానీ మనకి 200, అంటే చిన్న చిన్నవి అయితే 200 రూపీస్ చెప్తున్నారు. స్టైలిష్గా చిన్నపిల్లలకి వేస్తాం కదా, అలాంటివి అయితే 200. అండ్ ఈ బ్యాంగిల్స్ వచ్చేసి 4 ఉన్నాయి, మట్టి బ్యాంగిల్సేనండి. అయితే 4 వచ్చేసి మనకు 50 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. నేను వచ్చేసి 1 సెట్ తీసుకున్నాము. మా అమ్మ ఒక 15 మినిట్స్ టైం ఇక్కడే పట్టింది. అండ్ ఈ పర్స్ అడిగితే 200 చెప్పారండి. చిన్నగా ముద్దుగా ఉంది, దానిలో ఏం పడుతుంది మహా అంటే ఒక చిన్న సైజు కర్చీఫ్ అలాంటిది పడుతుంది, అంతకు మించి ఏం సీన్ లేదు దానికి. అండ్ అలా ఆ షాప్ లోపలికి వెళ్ళి చూస్తే క్యూట్గా హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి. ఇవి చాలా బాగున్నాయి, అంటే ఫంక్షన్ రేట్కి మాత్రం ఇలాంటివి తీసుకోవచ్చు. అండ్ ఈ గాజులు చూసారా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. ఇవైతే నేను అడిగాను, 200 చెప్పారు. కొంచెం డిజైన్స్ అయితే నేను ఇంతకుముందు చూడలేదు, అలాంటివే ఉన్నాయి. యూనిక్ డిజైన్స్ చాలా బాగున్నాయి. ఒక్కొక్క కలర్స్లో 2 అలా తీసుకున్నాం అనుకోండి, మనకు అన్ని ఏ డ్రెస్కైనా మ్యాచింగ్ అయ్యేలాగా చాలా బాగున్నాయి. నేను తీసుకుందామంటే ఇంకా ముందు ఇంకేమున్నాయో ఇక్కడే తీసుకోవడం ఎందుకు, ముందు ఇంకా షాప్స్ దండిగానే ఉంటాయి కదా అని అలా వెళ్తూ వచ్చింది. తర్వాత నేను ఇదే షాప్లోనే ఒక 2 సెట్స్ అయితే తీసుకున్నాను బ్యాంగిల్స్, నేను మీకు చూపిస్తాను. అండ్ బ్యాంగిల్స్ మాత్రం చాలా, అసలు నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ చాలా బాగున్నాయి. నేను మా పాపని కంట్రోల్ చేయడానికే నాకు సరిపోయింది, ఎందుకంటే దాని హైట్కి అది కరెక్ట్గా సరిపోయింది. ఏది చూసినా పట్టుకొని ఇలాగా తీసేస్తుంది. ఒకవేళ అక్కడ కరెక్ట్గా డజన్ లాగా అలాగా పెట్టారు, అంటే 24 బ్యాంగిల్స్ లాగా. ఏమన్నా అలాగా పగిలిపోయినాయి అనుకోండి, ఆ ఫుల్ సెట్కి నేను పే చేయాల్సి వస్తుంది.
అండ్ ఇక్కడ చూసారా అండి, చాలా అసలు వెస్ట్రన్ వేర్కి సరిపోయే నెక్ పీసెస్ అంతా బాగున్నాయి. అండ్ ఇవి వచ్చేసి ఈ బ్యాంగిల్స్ వుడ్తో తయారు చేశారు. ఏ బ్యాంగిల్స్ అయినా కానీ 200, ₹1 తగ్గిరు. మనకి బార్గెన్ చేయడానికి ఏం లేదు. డిజైన్స్ అయితే చాలా బాగానే ఉన్నాయి. అండ్ ఇక్కడ కూడా ఈ కాపర్ లాగా కనిపిస్తున్నాయి కదా, అది కూడా 200. ఇక్కడ ఏవి ముట్టుకున్నా 200 చెప్తున్నారు. కాలేజ్ స్టూడెంట్స్కి వేసుకోనికి అంటే ఫ్యాషన్గా వేసుకోనికి అయితే ఈ బ్యాంగిల్స్ కరెక్ట్గా సూట్ అవుతాయండి. మ్యారీడ్ ఉమెన్స్ ఇలాంటివి ప్లాస్టిక్ బ్యాంగిల్స్ వేసుకోనికి లేదు కదా, సో నేను తీసుకున్న లాభం లేదు. మా అమ్మ వేసుకొని ఇవ్వదు. కలెక్షన్స్ మాత్రం చాలా బాగున్నాయండి. ఇది కూడా 200 రూపీసే. మా పాప ఎక్కడ పోయినా కుర్చీ వాళ్ళు అక్కడ సెక్యూరిటీ వాళ్ళు కూర్చొని పెట్టుకున్న కుర్చీలన్నీ ఇది ఎత్తుకొని వచ్చి ఇలా కూర్చుంటుంది. కూర్చొని శుభ్రంగా అక్కడ నుంచి అన్నీ తీసి కింద పడేస్తుంది. నేను మా బాబుకి చెప్పాను, కంట్రోల్ చేయరా నాన్న ప్లీజ్ రా అంటే వాడినే వేసి కొట్టేస్తుందండి. పెద్దోడు మెతక, చిన్నది గడుసు ఇది. అండ్ నేను తీసుకున్న బ్యాంగిల్స్ చెప్పాను కదా, ఇవేనండి. ఇక్కడ కాకపోతే అవి చేతిలో పెట్టి ఇలాగ ట్రై చేద్దామని వేసుకునేసరికి పుట్టుకుమని విరిగిపోతున్నాయి. అంత కొంచెం డెలికేట్గా అయితే ఉన్నాయి. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, ఇవి నేను సైజ్ ట్రై చేద్దామని చేతికి వేసుకున్నానండి. ఒకటి వేసుకునేసరికి విరిగిపోయింది. ఎందుకు వచ్చింది అని అక్కడ పెట్టేశాను. జస్ట్ ట్రై చేద్దాం సైజ్ సెట్ అవుతుందో లేదో అని వేసుకునేసరికి పుట్టుకుమని నా చేతిలోనే విరిగిపోయింది. వాళ్ళకి సెక్యూరిటీ వాళ్ళు చూసారంటే నేను 100 రూపీస్ ఇక్కడ పే చేయాలి, అందుకే సైలెంట్గా అక్కడ పెట్టేసి వచ్చేసాను. అండ్ ఇక్కడ వచ్చేసి కొంచెం కాస్ట్లీగానే ఉన్నాయండి. కాకపోతే డిజైన్స్ అయితే రెగ్యులర్గా డిజైన్స్ కాకుండా కొంచెం నార్త్ సైడ్ నుంచి వచ్చాయి కదా, అలాగా కొంచెం లుక్ అయితే బాగున్నాయి. దీని నుంచి బయటకు వచ్చాక దాని ఆపోజిట్లో ఈ నైటీస్ పెట్టారండి. మా అమ్మ ఏదో సెలెక్షన్ చేసుకుంటుంది. ఈచ్ నైటీ 250, కాకపోతే మా అమ్మ 200కి అలా ఇవ్వమని అడిగింది. వాళ్ళైతే అసలు తగ్గిమని చెప్పేశారు. అండ్ వీడియోలో అక్కడక్కడ నా వాయిస్ గట్టిగా వినిపిస్తుందండి. అది మ్యూట్లో పెడదామా అంటే ఎందుకులే అని పెట్టేశాను. అలాగనే కొంచెం నేను ఎందుకు అరుస్తున్నానంటే మా బుడ్డి నా కంట్రోల్లో ఉండకుండా అక్కడికి ఇక్కడికి ఉరుకుతుంది. దాన్ని ఆపనికి నేను అరవాల్సి వచ్చింది. సో ప్లీజ్ ఏం అనుకోకండి ఒకవేళ నా వాయిస్ అక్కడక్కడ గట్టిగా వినిపిస్తే. అండ్ ఈ పాప్కార్న్ వచ్చేసి నాంపల్లి ఎగ్జిబిషన్లో అలాంటి చోట తీసుకున్నప్పుడు 80 రూపీస్ ఛార్జ్ చేశారు. వీళ్ళు వచ్చేసి 100 రూపీస్ తీసుకున్నారు. దాని పక్కనే ఈ జ్యువెలరీ షాప్ ఉంది. అక్కడ వచ్చేసి ఏ సెట్ అయినా 200 అంట. యాక్చువల్ చార్మినార్ దగ్గర మా అమ్మ నేను లాస్ట్ టైం వెళ్ళినప్పుడు ఇదే పీస్ మా అమ్మ 300 రూపీస్ తీసుకునింది. ఇక్కడ చూసేసరికి అది 200 రూపీస్ పెట్టింది. ఆ 300 రూపీస్కి ఆమె చాలాసేపు బార్గెన్ చేసి 300కి తీసుకుంది. ఇక్కడ చూసి కొంచెం మేము నవ్వుకున్నాము, 200కి ఇక్కడ అమ్ముతున్నారని. దాని తర్వాత మళ్ళీ మనకు ధూప్ స్టిక్ కనిపించింది. నేను వెంటనే వెళ్ళిపోయాను ముందుకి, ఎందుకంటే నాకు పడదు. అండ్ ఇక్కడ కమ్మలు అమ్ముతున్నారండి. చాలానే బాగానే ఉన్నాయి, మరీ అంత కాదు కానీ ఓకే నార్మల్గా అయితే ఉన్నాయి డిజైన్స్. అండ్ ఇవి వచ్చేసి ట్రెడిషనల్కి, పక్కన వచ్చేసి వెస్ట్రన్ వేర్కి పెట్టినారు అలాగా 2 సైడ్లు. అది దాటి ముందు పక్కకు రాగానే మనకి ఇక్కడ బ్యాంగిల్స్ పెట్టారండి, మళ్ళీ మట్టి గాజులు. యాక్చువల్గా గోట్లు సింగిల్ వేసుకునే వాళ్ళకి ఇవి చేతికి బాగుంటాయండి. అంటే 2 బ్యాంగిల్స్ 3 బ్యాంగిల్స్ అలా క్యారీ చేసే వాళ్ళకి కష్టం, కానీ చిన్నగా సింపుల్గా వేసుకోవాలన్న వాళ్ళకి ఈ గోట్లు పర్ఫెక్ట్ చాయిస్. డిజైన్స్ కూడా బాగున్నాయి, కలర్స్ కూడా బాగున్నాయి. చూడండి దాని మీద ట్రెడిషనల్ డిజైన్స్ లాగా కనిపిస్తుంది, పువ్వులు అలాగా. వచ్చి ఏ సెట్ అయినా కానీ 50 రూపీస్ అండి. దాని తర్వాత ఇది గోల్డ్ పాలిష్ బ్యాంగిల్స్, 1 గ్రామ్ గోల్డ్ అంటారు, గోల్డ్ పాలిష్ అంటారు. ఇది వచ్చేసి బాగున్నాయి, 350 రూపీస్. ఏ పేర్స్ తీసుకున్నా కొంచెం కాస్ట్లీగానే అనిపించింది. యాక్చువల్గా ఇవి చార్మినార్ దగ్గర అయితే 250 అండి. సేమ్ అదే షాప్లోనే ఇంకో పక్కన కూడా గోట్లు పెట్టారు. ఇవి వచ్చి నేను ఆల్రెడీ తీసుకున్నాను. మా ఏరియాలో ఉర్సు పెట్టారు, అంటే అదొక రకమైన సంత. అక్కడ నేను తీసుకున్న 1 వీక్ అంతా దానిపైన పాలిష్ అంటారా అదంతా పోయి మొత్తం ప్లెయిన్గా మిగిలిపోయింది గాజు. అది మనకు ఎందుకు పనికిరాదు. సో నాకు తెలుసు కనుక నేను తీసుకోలేదు. అది చాలామంది కొంచెం పర్చేస్ చేశారు. అండ్ మీషోలో కూడా అది 250 రూపీస్ వేసి ఉంది, కానీ ఇలా డైరెక్ట్గా తీసుకుంటే మనకు 100 రూపీస్కే వస్తుంది. అండ్ ఈ పేరు కూడా నాకు బాగా నచ్చింది. ఇది కూడా 50 రూపీస్ చెప్పారు, కాకపోతే నా సైజులో లేదు, అందుకే నేను అది తీసుకోలేదు. అండ్ కొన్ని యూనిక్ డిజైన్స్ ఉన్నవి మాత్రం బాగున్నాయి. గుంపులో గోయిందా అని ఇలాంటివి కాకుండా యూనిక్గా ఉండే డిజైన్స్ కోసం నేను సర్చ్ చేశాను.
అండ్ అలా నెక్స్ట్ స్టాల్కి వచ్చేసరికి టాయ్ షాప్ కనిపించిందండి. మా అమ్మాయి చూడండి సెలెక్ట్ చేసుకుంటుంది, అది కావాలి ఇది కావాలని. జనరల్గా ఇవి వచ్చేసి మనకు 100 రూపీస్ 200 రూపీస్ దొరుకుతాయి. దీని లోపల టాయ్ షాప్లో మాత్రం వీల్ పెట్టే ఛార్జెస్ దిమ్మ తిరిగిపోయింది. చిన్న చిన్న టాయ్స్ మీద 700 500 పైనే అలా వేశారు. అది టూ మచ్ అనిపించింది. మనకు ఒకవేళ రేట్లు తెలియకపోతే తీసుకునేస్తానేమో. మనకి తెలిసి కూడా 300 400 ఎక్స్ట్రా పెట్టాలి అంటే నేను మా వాడికి చాలా చెప్పాను, అరే నన్ను మీరు వదిలేరా, నేను నీకు బయటికి వెళ్ళాక ఆన్లైన్లో పెట్టిస్తాను ప్లీజ్ రా అని చాలా అడిగాక సరే అని వదిలేసాడు. లేదంటే నేను ఇక్కడ 700 800 పెట్టాల్సి వచ్చేది 200 టాయ్కి. కొంచెం నడిచేసరికి మాకైతే కొంచెం ఆయాసం వచ్చేసింది. మా బుడ్డి చూడండి అద్దాలు పెట్టుకొని పాప్కార్న్ ఎంజాయ్ చేస్తుంది. ఒక్కటి ఇయ్యమ్మ అంటే కూడా నాకు ఇవ్వలేదు. మొత్తం బాగా ఎంజాయ్ చేసుకుంటా ఎగ్జిబిషన్ మొత్తం తిరుగుకుంటా స్టైలిష్గా ఉన్నింది. అండ్ అలా ముందుకు వస్తే నాకు ఇక్కడ కమ్మలు కనిపించాయండి. ఇక్కడ నేను కొన్ని సెట్స్ అయితే తీసుకున్నాను. నేను ఏమడిగానంటే చిన్నవి ఉన్నాయి, సో నేను 100కి 3 అన్న ఇవ్వరా బాబు అంటే లేదు 50 రూపీస్ ఈచ్ 50 రూపీస్ అని చెప్పాడు. కొంచెం కూడా తగ్గలేదు. నేను 5 సెట్స్ అలా తీసుకుంటానంటే కూడా నాకు తగ్గలేదు. సో నేను 2 తీసుకొని 100 పే చేసేసి వచ్చేసాను. దాని తర్వాత ఇక్కడ ఆర్ట్స్ కలెక్షన్ చాలా బాగుంది. మనం హైదరాబాద్లో ఓన్ హౌస్ ఉంటే మనం తీసుకెళ్ళి పెట్టుకోవచ్చు. మనం ఉండేది రెంటల్ హౌస్. ఇలాంటివన్నీ మనం ఎక్కడన్నా ఇల్లు మారేటప్పుడు షిఫ్టింగ్ అప్పుడు డ్యామేజ్ అయిపోతాయి. నేను అన్నీ చాలా ఫేస్ చేశాను ఇంతకుముందు, సో నేను అవన్నీ ముట్టుకోలేదు. అండ్ దాని తర్వాత ఇక్కడ బబుల్స్ వదిలారు. మా బాబు కొంచెం సేపు ఇక్కడ అలా చిల్లయ్యారు. మేము కూడా వాళ్ళని చూసి కొంచెం అలా మురిసిపోతూ నిలబడ్డాము. ఇలాంటివి తీసుకుందామంటే ఇంట్లో మొత్తం బబుల్స్ వేసేస్తారండి. అది వచ్చి ఫుల్ సోప్ కదా, ఇల్లంతా ఖరాబ్ అయిపోతుంది. బయటికి వెళ్ళి ఆడుకోమంటే ఆడుకోరు. అది కాక మా టైల్స్ ఇలాగ చిన్న వాటర్ ఉన్నా కూడా కనపడదు. ఇక్కడ జారితే అక్కడ వెళ్ళి పడిపోతాము. మళ్ళీ దాంతోపాటు ఈ సర్ఫ్ నీళ్ళు మనకు అవసరమా అని చెప్పేసి నేను తీసుకోలేదు. ఆడినంతసేపు ఇక్కడే ఆడంటారు నాయనా అని చెప్పేసి కొంచెం అక్కడ వదిలేసాము, ఆడుకున్నారు. దాని తర్వాత అలా ముందుకు వెళ్ళాము. ప్లీజ్ అండి, కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశాను అండ్ దిస్ ఈజ్ మై ఫస్ట్ వీడియో. అండ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి, వీడియోని లైక్ చేయండి. ఒక లైక్ కొట్టినంత మాత్రాన ఏమైపోతుందండి, ప్లీజ్ అడుగుతున్నందుకైనా ఒక లైక్ కొట్టండి. అండ్ అంతో ఇది యూస్ఫుల్ వీడియోనే అని అనుకుంటున్నాను. ఇంతసేపు డైరెక్ట్గా ఎంజాయ్ చేయకుండా ఒక కెమెరా పట్టుకొని నేను తీసినందుకైనా ఒక లైక్ అయితే కొట్టండి ప్లీజ్. అండ్ ఈ ఫ్యాన్సీ స్టోర్లో కూడా చాలా కలెక్షన్స్ అయితే ఉన్నాయి. నెయిల్ పాలిషెస్ ఏవైనా కానీ 20 రూపీస్ 30 రూపీస్ ఆ రేంజ్లోనే ఉన్నాయి. కమ్మలు కానీ స్టిక్కర్స్ అయితే 20 రూపీస్. మనం బార్గెన్ చేయడానికి అక్కడ ఏమీ లేదు, తీసుకోవాలి, పే చేసేయాలి, వెళ్ళిపోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఈ జ్యువెలరీ షాప్ కనిపించిందండి. ఇక్కడ ఒక చైన్ సెలెక్ట్ చేసి పెట్టుకున్నాను. నేను యాక్చువల్గా అక్కడ ఒకరు సెలెక్ట్ చేసి పెట్టేశారంట, అది నాకు తెలియక నేను అది పట్టుకున్నాను. అది నేను ఆయన అడిగాను, బార్గెన్ చేశాను, అమౌంట్ అంతా ఓకే అయింది. తీరా ఫైనల్గా అది వాళ్ళు సెలెక్ట్ చేసుకుందని చెప్పేసి ఆమె తీసుకెళ్ళిపోయింది. దాని తర్వాత ఈ చైన్ చూశాను, ఇది చాలా బాగుంది, సింపుల్గా డీసెంట్గా ఉంది. సో నేను అది తీసుకున్నాను. అది 150 చెప్పి నాకు 100 రూపీస్కి ఇచ్చేశారు. దాని తర్వాత నెక్స్ట్ ఈ షాప్ అండి. ఇక్కడ షూస్ లాగా లేటెస్ట్ కలెక్షన్స్ బాగున్నాయి. మేము షూస్ యాక్చువల్గా వాడను, సో నేను అంత ఇంట్రెస్ట్ చూపించలేదు. దాని తర్వాత ఇది కలంకారీ కుర్తీస్ అవన్నీ ఉన్నాయి. అది క్రాస్ అయిన తర్వాత ఇక్కడ జర్మన్స్ సిల్వర్ అని చెప్పేసి ఇక్కడ ఒక స్టాండ్ పెట్టి దీని మీద బ్యాంగిల్స్ పెట్టారండి. నాకైతే చాలా బాగా నచ్చింది. మనం రెగ్యులర్గా బయటికి వెళ్ళేటప్పుడు జస్ట్ సింపుల్గా టీషర్ట్ వేసుకొని అది చేతికి ఒక కడాలాగా పెట్టుకుంటే బాగుంటుంది. అలాగా నేను 2 తీసుకున్నాను. దాని తర్వాత మనకి ఇక్కడ కేరళ హల్వా కనిపించింది. ఏ హల్వాలైనా తీసుకోకపోయినా ఈ మల్బార్ వాళ్ళది హల్వా వచ్చేసి చాలా బాగుంటుందండి. వీళ్ళు ఒరిజినల్ కేరళ వాళ్ళు. నేను ఇంతకుముందు కూడా తీసుకున్నాను. వీళ్ళు ఇదే నెక్లెస్ రోడ్లో వేరే అంటే ఇది సమ్మర్ ఉత్సవ్ కదా, దీనికి ముందు వేరే పెట్టినా అప్పుడు అలా కూడా ఇక్కడ ఉన్నారు. మనకు శాంపుల్ కావాలన్నా కూడా వాళ్ళు ఇస్తారు. సెకండ్ థాట్ ఏం లేకుండా మనం తీసుకోవచ్చు, ఎందుకంటే వాళ్ళు ప్యూర్ కోకోనట్ ఆయిల్తో చేస్తారు.
దాన్ని క్రాస్ చేశాక ఇక్కడ లంగా ఓనీలు ఉన్నాయి, లెహెంగా అంటారు కదా లేటెస్ట్గా. ఇక్కడ కలెక్షన్స్ అయితే బాగున్నాయి. దుపట్టా కూడా సపరేట్గా దొరుకుతుంది. దాని తర్వాత మనకి లెదర్ పర్సెస్, ప్యూర్ లెదర్, ఒరిజినల్ లెదర్ పర్సులు కనిపించాయి. నాకు ఆల్రెడీ ఉన్నాయండి, నేను క్యారీ చేసేది కూడా లెదర్ బ్యాగే, సో నేను తీసుకోలేదు. ఇది దాటాక హ్యాట్స్ కనిపించాయి. సమ్మర్ కదా, బయటికి వెళ్ళేటప్పుడు మా బాబు వచ్చేసి సైకిల్ తొక్కుతాడు. సో సైకిల్ తొక్కేటప్పుడు మనకి హ్యాట్ ఉండాలి, ఆల్రెడీ ఉంది కానీ కనిపించింది కనుక ఇంకొకటి తీసి పెట్టుకుంటే ఏముంది. పాపకు ఒకటి, బాబుకు ఒకటి తీసుకున్నాను. 150 చెప్పారు, ఈచ్ 100 రూపీస్కి ఇచ్చారు. అయితే పెద్దవాళ్ళది మాత్రం 150 తగ్గలేదు. ఈ జ్యువెలరీ చూడండి, చాలా బాగుంది కదా. నేను యాక్చువల్గా ఇక్కడ తీసుకుందామంటే ఆయన వేరే వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాడు. మేము వెయిట్ చేసాము. ఈ లోపల సరే ఎంతసేపటికి పలకపోతే వెళ్ళిపోదాం అనుకునేసరికి కరెంట్ అయితే పోయింది. సో కరెంట్ పోయింది, ఇంకా ఆయన కరెంట్ వచ్చేంతవరకు వెయిట్ చేయాలనేసరికి నేను ముందుకు వెళ్ళిపోయాను. ఒక చోట కొంచెం సేపు నిలబడాల్సి వచ్చింది కరెంట్ వచ్చేంత వరకు. ఫైనల్గా షాపింగ్ దగ్గర అయిపోయినాక మనకు ఈ రైడ్స్ దగ్గరకు వచ్చేసామండి. అండ్ ఇక్కడ స్మోకింగ్ క్యాండీ కూడా ఉంది. నేను యాక్చువల్గా మా అమ్మ ఫస్ట్ టైం చూడడం, నేను చూశాను కానీ చూపిద్దామని చెప్పి వెయిట్ చేశాను. అబ్బాయి చూడు ఎలా నోట్లో నుంచి వదులుతాడో అని చెప్పి. యాక్చువల్లీ ఇలాంటివన్నీ మనం ట్రై చేయకూడదు. ఎంత ఉంటుంది మహా అంటే 50-100 ఉంటుంది, అది ఓకే. కానీ అది క్యాండిల్స్ ఏదో కెమికల్స్ కలిపితేనే కదా మనం నోట్లో వేసుకోగానే పొగలు వస్తాయి. సో అలాంటివి మనం ఎంకరేజ్ చేయకూడదు. జస్ట్ చూపించాను మా పిల్లోడికి, చూడు వాడికి నోట్లో కాలిపోయింది అందుకే అలా పొగలు వస్తుంది అని చెప్పి ఎగ్జాంపుల్గా, అంటే అలాంటివి ముట్టుకోకూడదని చూపించాను. ఇన్ని రైడ్స్ చూస్తున్నాక నాకు గుర్తొచ్చింది ఏంటంటే, చిన్నప్పుడు ఒకే ఒక రైడ్, ఏదో ఒక రైడ్ ఎక్కువ అని మా అమ్మ 50 రూపీస్ ఇచ్చేది. ఇప్పుడు ఎంత మనీ ఉన్నా ఈ రైడ్స్ ఎక్కే ఓపిక లేదు. ఎంతైనా పిల్లలు ఉన్నారు కదా, నేను ఇప్పుడు మా అమ్మ క్యారీ చేయలేదు. సో నేనేమంటున్నానంటే, మనకి డబ్బులు లేనప్పుడేమో ఎక్కే ఏజ్ ఉండి డబ్బులు లేనప్పుడేమో ఎక్కాలని ఉంటుంది. డబ్బులు ఉండేసరికి మనకి ఎక్కే ఏజ్ దాటిపోయి ఉంటాము. సో ఉన్నప్పుడే ఎంజాయ్ చేయాలి. ఫైనల్గా పాపడ్ దగ్గర వెళ్ళి తిందామమ్మ ఒక అప్పడం అంటే మా అమ్మ ఏమన్నారంటే, లేదమ్మా కాళ్ళు నొస్తున్నాయి, కూర్చొని ఏదైనా తినేలా చూడు అంటే సరే అని ఇక్కడికి వచ్చాము. యాక్చువల్గా నేను హస్బెండ్తో వచ్చినప్పుడు ఎప్పుడు ఇక్కడికి రానివ్వరు. నార్త్ ఇండియన్స్ అది ఫుడ్ వద్దు అది ఇది అని చెప్పేసి, ఆయిల్ చేంజ్ చేయరు అలా అని చెప్పేవారు. సో నేను ఎప్పుడు ఇక్కడ తినలేదు, సో నాకు ప్రైజెస్ తెలీదు. సరే నాకు యాక్చువల్గా ఇక్కడ నుంచి వెళ్ళాక బిర్యానీ తినే ప్లాన్ ఉండింది కనుక నేను జస్ట్ లైట్గా తినాలని చెప్పేసి పానీపూరి ఆర్డర్ చేశాను. ఫైనల్గా పానీపూరి 3 ప్లేట్స్, ఒక చిల్లీ చికెన్, హాఫ్ చిల్లీ చికెన్ తీసుకుంటే దానికి 170 అన్నారు. బిల్ వచ్చేసి నాకు 600 ఛార్జ్ చేశారు. ఏంటి నేను తీసుకుంది జస్ట్ పానీపూరి 3 ప్లేట్స్, చిల్లీ చికెన్ హాఫ్ ప్లేటే కదా, ఎందుకు అంత అంటే వాడు చెప్పింది ఏంటంటే పానీపూరి 100 రూపీస్ అమ్మా అని చెప్పాడు. నేను కొంచెం అయితే షాక్ అయ్యాను. పానీపూరి 100 రూపీస్ ఏంటి, జనరల్గా మనం లోకల్లో ఏరియాలో తిన్నప్పుడు 20 రూపీసే కదా అని అంటే, లేదు ఇక్కడ మాత్రం 100 రూపీస్ అని చెప్పేశారు. అక్కడ కావాలంటే బోర్డు మీద ఉంటుంది, చెక్ చేసుకోండి అన్నాడు. నాకు కొంచెం డిసప్పాయింట్ అయింది. పానీపూరికి 300 పే చేశాను, ప్లస్ వాడు సర్వింగ్కి 40 రూపీస్ ఎక్స్ట్రా తీసుకున్నాడు. అది కూడా జాలి మొఖం పెట్టేసి సర్వింగ్ అమ్మ చార్జెస్ అమ్మ అది ఇది అన్నాడు. సరే మా అమ్మండి బయటికి వచ్చినప్పుడు అవుతుంటాయి పదా అని చెప్పేసింది. నేను పానీపూరికి 100 పెట్టాను ఒక ప్లేట్కి, జస్ట్ ఒక 5 పీసెస్కి అనేది కొంచెం నాకు బాధ అనిపించిందండి, అంతే, వేరే ఏం లేదు. సో ఫైనల్గా అంతా అయిపోయింది. రైడ్స్ ఏవి నేనైతే ఎక్కలేదు, పిల్లల్ని కూడా ఎక్కనివ్వలేదు. ఎందుకంటే జస్ట్ బిఫోర్ తిన్నాం కదా, కొంచెం హెవీగానే చిల్లీ చికెన్ లాంటివి తిన్నారు. సో రైడ్స్ ఎక్కితే మళ్ళీ ఎక్కడికి ఎక్కేస్తారో అని చెప్పి నేను వద్దు, వెళ్ళిపోదాం మనం బిర్యానీకి వెళ్దాము అని చెప్తే వాళ్ళు ఓకే పద అని చెప్పేసి వచ్చేసారు. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి కామెంట్ చేయండి. అండ్ హైదరాబాద్లో ఉండి ఎవరైనా కానీ ఈ సమ్మర్ ఉత్సవం మేళ 2026కి వెళ్ళి ఉంటే ఒక కామెంట్ చేయండి.
నా వీడియో మీకు నచ్చినట్లయితే మాత్రం ఒక సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వీడియో ఓకేనా, ఓకే కాదా, ఏదైనా కానీ మీ సజెషన్, ఎందుకంటే దిస్ ఈజ్ మై ఫస్ట్ వీడియో. సో ప్లీజ్ మీ సపోర్ట్ నాకు కావాలి. అండ్ వీడియో ఫుల్గా చూడండి, స్క్రిప్ట్ చేయకండి. ఏదైనా మిస్టేక్స్ ఉంటే నా కామెంట్లో చెప్పండి, నేను నెక్స్ట్ టైం అది రిపీట్ చేయకుండా ఉంటాను. అండ్ ఫైనల్గా నేను బయటికి అయితే వచ్చేసాను. నేను బైక్ వచ్చేసి రోడ్డుకి అవతల వైపు పార్కింగ్ చేశాను. ఇటు ఆల్రెడీ ఫుల్గా ఉండింది. సో నేను క్రాస్ చేసి అవతల వాళ్ళకి పార్కింగ్ ఛార్జెస్ చెప్పలేదు కదా, పార్కింగ్ ఛార్జెస్ వచ్చేసి బైక్ అయితే 20 రూపీస్, కార్ అయితే 50 రూపీస్ తీసుకుంటారు. సో ఇంటికి వెళ్ళే టైం వచ్చేసింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్. థ్యాంక్ యూ.